వేదికపై ఉన్న సలీం గారికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్ గారికి అందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 420 రోజులు పూర్తి అయిపోయిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 హామీలు ఇచ్చి 420 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క ప్రెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 420 రోజుల్లో 420 హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం ఈ రోజు దాకా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఏవైతే 6 గ్యారెంటీలు అన్నారు, ఫస్ట్ ఏమన్నారు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామన్నారు. 100 రోజులు పోయినాయి. 26 జనవరి అన్నారు, 15 ఆగస్టు అన్నారు. ఇవన్నీ కూడా ప్రజలను మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి మనందరూ కూడా తెలిసింది. మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి 6 గ్యారెంటీలు ఆ రోజు బీసీలకు బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో పెట్టి కర్ణాటక నుంచి ముఖ్యమంత్రికి తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ లో మరి బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామనడం, మరి అదేవిధంగా బీసీ విద్యార్థులకు బీసీ యువకులకు అన్ని విధాల ఆదుకుంటాం, విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పిన సంగతి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. మరి అదేవిధంగా ఏదైతే ఎస్సీ డిక్లరేషన్ అన్నారో, కేసీఆర్ గారు దళితులకు ఆలోచన చేసి దళితుల భవిష్యత్తు బాగుండాలని ఆలోచన చేసి ఏదైతే దళిత బంధు పథకం తెచ్చినామో ఆ దళిత బంధు పథకాన్ని కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెవెళ్లాలో ఈ యొక్క ఎస్సీ డిక్లరేషన్ పెట్టి ఖర్గే గారిని వినిపించుకొచ్చి ఈయన తెలంగాణ ప్రజలను మోసం చేసిన సంగతి కూడా మీ అందరూ కూడా తెలవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇదే అశోక్ నగర్కి వచ్చి మరి యువకులకు, నిరుద్యోగ యువకులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్ హోటల్లో వచ్చి ఛాయ్ తాక్కుంటూ గొప్ప మాటలు చెప్పి ఈరోజు తెలంగాణ నిరుద్యోగులకు నట్టేట ముంచిన ఒక నాయకుడు ఈ యొక్క రాహుల్ గాంధీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అదేవిధంగా మైనార్టీ డిక్లరేషన్ కు తుంటు వచ్చి 4,500 కోట్లు పెడతామన్నారు మైనార్టీ డిక్లరేషన్ కోసం. ఈ రోజు దాకా ₹1 పెట్టలేరు. మరి బీసీ డిక్లరేషన్ కోసం 1 లక్ష కోట్లు 5 సంవత్సరాలు 1 లక్ష కోట్లు పెడతామని చెప్పారు. సంవత్సరానికి 20 కోట్ల రూపాయలు పెడతామన్నారు. కేవలం 8,500 కోట్లు మాత్రమే ఈ యొక్క బడ్జెట్ లో పొందుపరిచి మరి పబ్బం గడుపుతున్న పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. మరి ముఖ్యంగా మహిళలకు ఏదైతే మహాలక్ష్మి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న 1,67,60,000 మంది మహిళలకు 2,500 చొప్పున ఇస్తా అని ఆ రోజు మహిళలను మోసం చేసి ఓటు తెప్పించుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక్కొక్క మహిళకు 27,500 రూపాయల చొప్పున ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ముఖ్యంగా వికలాంగులకు ఏదైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తుంటే మరి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మంది వికలాంగులకు నెలకు 6,000 చొప్పున ఇస్తామని చెప్పేసి వికలాంగులకు మోసం చేసిన ఈ యొక్క రేవంత్ రెడ్డిని ఈరోజు వికలాంగ సోదరులందరూ కూడా నిలదీయవలసిన అవసరం ఉన్నది. ఈరోజు ఒక్కొక్క వికలాంగులకి 26,000 రూపాయలు బాకీ పడ్డ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాహుల్ గాంధీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి అదేవిధంగా రైతు బంధు విషయానికి వస్తే మరి రైతు బంధు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏం చెప్పింది? కేసీఆర్ ఇచ్చే బొచ్చు 10 లక్షలు ఎందుకు, 10,000 ఎందుకు మీకు? నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
15,000 రూపాయల చొప్పున ఇస్తారని చెప్పి ఈ రోజు రైతులను అన్యాయంగా మోసం చేసిన ఒక పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఒక్కొక్క రైతుకు తెలంగాణలో ఉన్న 70 లక్షల మంది రైతులకు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రైతుకి 17,000 రూపాయల 500 రూపాయలు బాకీ పడ్డ సంగతి కూడా ఈరోజు నా రైతు సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి కేసీఆర్ గారు ఆ రోజు వికలాంగులకు కానీ, ఓల్డేజ్ పెన్షన్లు కానీ, విడో పెన్షన్లు కానీ అందరికీ కూడా 4,000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చింది. 4,000 రూపాయలు నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పేసి మేము చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ అదే మాట చెప్పింది, మేము 4,000 రూపాయలు ఇస్తాం అందరికని చెప్పింది. ఈ రోజు నా ముసలి అవ్వలకు ఎవరైతే విడోస్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 26,000 చొప్పున బాకీ పడ్డ సంగతి తెలంగాణ ప్రజలు, తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి 420 హామీలు చెప్పినాడు. 420 రోజులు అయిపోయి 4 హామీలు కూడా నెరవేర్చేది దుస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాను. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో ఎన్ని రకాలుగా అభివృద్ధి అయిందో మనందరూ కూడా తెలిసిన విషయమే. ఈ రోజు అన్ని కులాలకు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీద వర్గ ప్రజలందరికీ కూడా ఆదుకొని కడుపులో పెట్టుకొని వాళ్ళను సొంత బిడ్డల్లాగా చూసుకున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ పోతే ఒక్క రోజు కూడా సరిపోదు. కాబట్టి నేను మీ అందరూ కూడా కోరుకుంటున్నా, తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నా, మీరందరూ రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో, రేపు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో, రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ ఈ కాంగ్రెస్ నాయకులను, ఈ కాంగ్రెస్ లీడర్లను గ్రామాల్లో కానీ, పట్టణంలో ఉన్న వార్డులలో కానీ వాళ్ళు వస్తే మీరందరూ కూడా నిలదీయవలసిన అవసరం ఉన్నది. ఏమైంది మహాలక్ష్మి కింద 27,000 రూపాయలు కట్టు అని చెప్పవలసిన అవసరం ఉన్నది. రైతులు ఏమైంది నా 17,500 అని అడగవలసిన అవసరం ఉన్నది. పెన్షన్దారులు ఏమైంది నా 26,000 ముంచినవుగా రేవంత్ రెడ్డి అని అడగవలసిన అవసరం ఉన్నది. ఏమైందిరా నా నిరుద్యోగ వృత్తి 4,000 నా యువకులకు ఇస్తామన్నాయి అని నిలదీయవలసిన అవసరం ఉన్నది. యువకులందరూ కూడా దళితులు మా దళిత బంధు ఏమైంది అని అడగవలసిన అవసరం ఉన్నది. మైనార్టీలు 4,500 కోట్ల రూపాయలు మాకు సప్లాన్ కింద పెడతాను, మైనార్టీ డిక్లరేషన్ కింద ఏమైంది అని అడగాలి. ఈరోజు నా బీసీ సోదరులు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు పెడతాను, ఏమైందని అడగాలి. ఈ గ్రామంలో, మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ కండువాలు వేసుకొని అక్కడ గ్రామాలకు వస్తే గ్రామాల నుంచి పులిమేర దాటి వరకు కొట్టాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ పిలిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గంలో ఉన్న గ్రామ పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు కానీ అన్ని కూడా మెజారిటీలో టిఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. ఇది సత్యం, దీన్ని ఎవరు కూడా మార్చలేరు. మీరు ఎన్ని బోకస్ మాటలు చెప్పినా కానీ కూడా ఎవరు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా తాండూరులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. మేము ఇన్ని కోట్లు తెచ్చినాము, అన్ని కోట్లు తెచ్చినాము అని. ఏం తెచ్చినారు మీరు? ఎవరికి ఉద్ధరించారు మీరు? ఈ రోజు శివాజీ చౌక్ నుంచి మరటిపల్లి వారికి నడిచే రోడ్డు పని ఏదైతే ఉన్నదో అది ఎస్డిఎఫ్ కింద రోహిత్ రెడ్డి గారు తెచ్చిన పని. ఈ రోజు బొక్కట్ నుంచి రాఘవపూర్ పగడాల్ చౌరస్తా వరకు ఏదైతే రోడ్డు పని ప్రారంభమైందో అది రోహిత్ రెడ్డి గారు తెచ్చిన నిధులు. ఈ రోజు అంతరం మన విలమల్ స్కూల్ నుంచి అంతరం దాటే వరకు డబల్ రోడ్ వేసేది, డబల్ రోడ్ వేసిన ఫండ్స్ కూడా రోహిత్ రెడ్డి గారు తెచ్చినాయి. మరి ఈ విధంగా రోహిత్ రెడ్డి గారు తెచ్చిన విషయాలన్నీ కూడా ప్రజలకు అన్ని కూడా తెలుసు. రోహిత్ రెడ్డి గారు ఐటీఐ కాలేజ్ తెచ్చారు. రోహిత్ రెడ్డి గారు 29 కోట్లతోటి నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చారు. 1 కోటి రూపాయలతోటి బీసీ భవన్ తీసుకొచ్చారు. మరి ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చినాం. 100 కోట్లు పెట్టి ఈరోజు తాండూరుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు ఒక్కడే రోహిత్ రెడ్డి, కేసీఆర్ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మీరేం చేసింది ఈ సంవత్సరంలో? మీరు చెప్పిన హామీలు ఏడున్నాయి? మీరు చెప్పిన తులం బంగారం ఏంటది? మరి మేము ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్లు ఏంటి?
మేము ప్రవేశపెట్టిన న్యూట్రిషన్ కిట్లేండి, మేము ఇచ్చే 24 గంటల కరెంట్ ఉన్నది, మేము ఇచ్చేది మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చేది నీళ్ళేండి. ఈ విధంగా ప్రజలను మోసం చేసిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులందరూ కూడా తెలియజేస్తున్నాను, ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా తాండూరు నియోజకవర్గంలో అనేక రకాల అభివృద్ధి చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీని, రోహిత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి కాంగ్రెస్ వాళ్ళు మేము 800 కోట్లు తెచ్చినాం. ఆ కొడంగల్ నుంచి మహబూబ్నగర్ నుంచి మన్నెకేలి రోడ్డు పడేది వీళ్ళు తెచ్చిన. మరి బీజేపీ వాళ్ళు ఘాటిపాడులో ఉంటున్నా. హైదరాబాద్ రోడ్డు ఆల్రెడీ రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడే శాంక్షన్ అయింది. 2 కల్వర్ట్లు నిర్మించినాం. 2 కల్వర్ట్లు మన్సన్పల్లి కల్వర్టు కానీ కందినెల్లి కల్వర్టు కానీ ఎవరు నిర్మించిండు? ఈరోజు జీవనికి ప్రాజెక్ట్ ఎవరు పూర్తి చేసిండు? టిఆర్ఎస్ పార్టీ కాదా? కాకినాడ బ్రిడ్జ్ ఎవరు కట్టిండు? టిఆర్ఎస్ పార్టీ కాదా? ఇవన్నీ కూడా గ్లోబస్ మాట్లాడడానికే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏవైతే 6 గ్యారెంటీలు చెప్పిర్రో, మీరు ఏవైతే 420 హామీలు చెప్పిర్రో, ఆ 420 హామీలు ఆ గ్యారెంటీలు పూర్తి చేసిన తర్వాత మీరు ప్రజలకు పోవాలి తప్ప లేనిపోని మాటలు చెప్పి మొన్న మళ్ళా గ్రామ సభలు, వార్డు సభలు ఏం చేసిండు? ఒక్కొక్క వార్డులో 400 ఇళ్ళు రాసిండు. ఒక్కొక్క వార్డులో 400 ఇళ్ళు రాసిండు. అది ఎవరికి రాసిండు? పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు, పెద్ద పెద్ద ఆస్తిపరులైన వ్యక్తులకు, అలాంటి వ్యక్తులకు రాసి అది కూడా ఇయ్యరు. కాకపోతే ఊరికే రాసిరు. ఎలక్షన్లు వస్తాయి కదా, మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి కదా, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి కదా, రేషన్ కార్డు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 లక్షల డబల్ బెడ్రూమ్ నిర్మించుకున్న బెడ్రూమ్లను ఈరోజు కాంగ్రెస్ పార్టీ కలర్ కొట్టుకుంటుంది తప్ప ఒక్క డబల్ బెడ్రూమ్ కట్టిన దాఖిలలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, రాబోయే ప్రతి ఎన్నిక మేమే గెలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తే వాళ్ళ ఈపు విమానం మొత్తం ముగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా తాండూరులో మరి నేను మనోహర్ రెడ్డిని గెలిపించిన, నేను నాన్ని గెలిపించిన, నేను నాన్ని నా వార్డు నుంచి గెలిచింది, నీ వార్డు నుంచి గెలిచింది అంటే 2018లో ఏమైంది? మనం ఈ వార్డు 2018లో ఎందుకు మహేందర్ రెడ్డిని గెలిపలేరు? మొన్న మాట్లాడారు. 2018లో గెలిపించారు. నేను మీరు అంత సిపాయిలు అయితే 2018 ఎందుకు గెలిపలేరు? ఇప్పుడు గెలిచిన వాళ్ళ నేను గెలిపించినా ఎంతమంది గెలిపించినా మీరు ఎవ్వరు కూడా ఎవరిని గెలిపలేరు. మీరు 420 హామీలు 6 గ్యారెంటీలు చెప్పిన వలనే ప్రజలు మోసపోయి మిమ్మల్ని గెలిపించారు తప్ప మీరేమో పొడిచేస్తారని చెప్పేసి కూడా పొడిచేస్తారనే ఉద్దేశం మీకు లేదు. మీరు కాదు, మీకు సాధ్యం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి అనేక నాయకులు, చోటామోటా నాయకులు చాలా మాట్లాడుతున్నారు. తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు. రోహిత్ రెడ్డితో వచ్చి కాళ్ళు పట్టుకున్న వ్యక్తులు వీడియోలు కూడా లేనట. రోహిత్ రెడ్డితో రాత్రి కూడా వచ్చి కాళ్ళు పట్టుకున్న వ్యక్తులు ఈరోజు రోహిత్ రెడ్డిని విమర్శించడం అంటే ఏడు వరకు సమంజసం. రోహిత్ రెడ్డి అంటే రోహిత్ అంటే సర్వహితానికి రోహిత్ సర్వహితానికి హితుడు రోహిత్ రెడ్డి. మీరు గుర్తుపెట్టుకోండి, రోహిత్ రెడ్డి తాండూరు బిడ్డ, తాండూరు గడ్డ మీద పుట్టిండు. ఓడిపోయినంత మాత్రము నిరాశ పోయేది లేదు, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళని చూసి భయపడేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు తెలుసుకుందాం. రేపు స్థానిక సమయ ఎన్నికల్లో మున్సిపాలిటీలలో ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళకు దమ్ముంటే, కాంగ్రెస్ వాళ్ళకు చీమెనెత్తులు ఉంటే టిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి చూపెట్టుకొని చెప్పండి. తులం బంగారం అంటే తులం బంగారం, మాసం బంగారం లేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. రేపు వెళ్తాం ప్రజలకు వెళ్ళి ప్రజలకు వివరిస్తామని
మీరు అనుకుంటున్నారేమో డబ్బులున్నాయి, డబ్బులతోటి ఎన్నికలు గెలుస్తాం, డబ్బులతోటి కౌన్సిలర్లు గెలుస్తాం, డబ్బులతోటి సర్పంచ్ గెలుస్తామని. ప్రజలు చాలా తెలివివంతులు, ప్రజలు చాలా వివేకంగా ఆలోచన చేసే వ్యక్తులు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ రేపు తాండూరుకి కూడా రోహిత్ రెడ్డి గారు వస్తున్నారు. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఈ సందర్భంగానే కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నాం. రేపు 11 గంటలకు రోహిత్ రెడ్డి గారు తాండూరులో ఉంటారు. కాబట్టి కార్యకర్తలు అందుబాటులో ఉన్న కార్యకర్తలందరూ కూడా రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు తాండూరు ఎమ్మెల్యే అభివృద్ధి చేయండి, మేము అడ్డుపడం, కానీ మేము తెచ్చిన నిధులు రద్దు చేసుకుంటా తిరుగుతున్నాం. అది మంచి పద్ధతి కాదు. మేము వాడికి ₹1 కోటి తెచ్చినాం, 36 కోట్లు 36 వార్డులకు ఇచ్చినాం. కానీ అన్ని పనులను ఆపిన వ్యక్తి ఈ ఎమ్మెల్యే, ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి తాండూరు. రోడ్ల దుస్థితి చూడండి. అంబేద్కర్ చౌక్ ముందర ఒక పెద్ద గుంత పడ్డది, రోజు 10 మంది పడుతుంది. ఏం అభివృద్ధి? అభివృద్ధి మీద మేము చేసిన అభివృద్ధి. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు అయితే ప్రెస్ ద్వారా చెప్తున్నా, 7 నెలల నడి చౌరస్తా మీద కూర్చొని మీరేం చేసిరు, మేమేం చేసినాం మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే ప్రెస్ ముఖంగా చెప్తున్నా, మీ కాంగ్రెస్ పార్టీలో ఎంత మంది వస్తారు రండి, కూర్చుందాం చర్చకు. ఖచ్చితంగా పట్ట బయలుదేశాం ఏ పార్టీ ఎంత అభివృద్ధి చేసింది తాండూరు నియోజకవర్గానికి తెలుసుకుందామని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. 26 తారీఖు నాడు రాత్రిలో 12 గంటల తర్వాత టకీమని రైతు బంధు పడుతుంది రైతులకు అని చెప్పి తీరా అందరు రాత్రి పూట 12 గంటలకు ఫోన్లు పట్టుకొని కూర్చున్నారు. అరే ఏమైనా మెసేజ్ వస్తుందా లేదా అంటే పొద్దుగాలు లేచి చల్లగా చెప్పారు. సాగుకబుడు చల్లగా ఏం చెప్పారు తెలుసా? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 563 మండలాలు ఉంటే ఆ మండలాలకు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఊరు తీసుకుంటారట. ఆ ఒక్కొక్క ఊర్లో 200 మందికి 300 మందికి ఇస్తారట. అంటే టోటల్ గా వాళ్ళు విడుదల చేసింది ఇప్పుడు కేవలం 569 కోట్లు మాత్రమే. రైతు బంధుకు కావాల్సినవి దాదాపు 10,000 కోట్ల పైచిలకు డబ్బులు కావాలి. రైతు బంధు కావాలంటే ఏది ఆయన చెప్పిన ప్రకారం 7,500 చెప్పిన ప్రకారం అయితే ఇంకెన్ని రూపాయలు అయితే. కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు టింగుమని పడుతుండే, పెన్షన్లు టింగుమని పడుతుండే, రైతు బీమా రైతు ఏదైనా యాక్సిడెంట్ ద్వారా కానీ సహజ మరణం జరిగినా కానీ వాళ్ళ ఇంటికి రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలు 7 రోజుల రూపాయలు ఇస్తుంటివి. రైతు రుణమాఫీ చేసినాము. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మిగతా గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా ఆలోచన చేసుకోండి. కేవలం ఈ స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ఆ రైతు బంధు వేస్తానంటుండు. 26 తప్పిండి. ఇప్పుడు మార్చి 31 పోయిండు. అది మార్చి 31 2025 మార్చి 31 2026 మార్చి 1 లేకుంటే 2027 మార్చికి వేస్తారా అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి దయచేసి రైతులు మిగతా గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా ఆలోచన చేసుకోండి. పచ్చి మోసం ఇది. రైతులను అన్ని విధాలుగా నష్టం చేసే ఏకైక ప్రభుత్వం, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముగిస్తున్నాను.